10వ రోజు మీలారేప గారు పయనంలో నిన్నటికి కంటిన్యూ చూద్దామండి. మీరు నిర్దయులు, కాకపోతే ఈ పాటికి సంగతి కనుక్కొని ఉండేవారు. అతని వీపు మీద కురుపులుండటం కాదు, అతని వీపే అసలు ఒక పెద్ద పుండని మీకు తెలిసి ఉండేదని గట్టిగా సమాధానమిచ్చి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. మా గురువు గారు మళ్ళీ ఆమెను పిలిచి ఆ కుర్రాడిని ఇక్కడికి రమ్మను అన్నారు. ఆయన మనసు మారి నాకు ఉపదేశం ఇవ్వటానికి పిలుస్తున్నారనుకొని నేను వెళ్ళాను. కానీ ఆయన తనకు నా వీపు చూపమన్నారు. నేను ఆ పని చేయగానే పుండ్లను పరీక్షగా చూచి, నా గురువు నరోపా గారు చేసిన దాని ముందు ఇది ఎంత. ఆయన తన శరీరాన్ని పట్టించుకోలేదు. ఆయన అడుగుజాడల్లో నడవటానికి నేను కూడా చెప్పుకోదగ్గ కష్టాలే పడ్డాను. నా ఆస్తిని, శరీరాన్ని కూడా అందుకు పణంగా పెట్టాను. నువ్వు నిజమైన సత్యాన్వేషివి అయితే చేసిన పనులకు గొప్పలు చెప్పుకోవటం మాని బాధ అనుభవిస్తూనే ఓర్పుతో నిర్మాణం పూర్తి చేయి అన్నారు. ఆయన అన్న ఈ మాటలతో నేను ఎటువంటి భావాలతో కృంగిపోయానో మీ ఊహకే వదిలిపెడుతున్నాను. తర్వాత ఆయన తన ఉత్తరీయాన్ని మడతలు వేసి గాడిదల వీపుల పుండ్లు కట్లు ఎలా కడతారో చూపించి నన్ను కూడా ఆ పనే చేయమన్నారు. ఇక్కడ ఈయన మారప్ప గారు అన్నదానికి ఒక విషయం గుర్తుకొచ్చిందండి. పత్రిసరు ఈ మెడిటేషన్కి వచ్చిన కొత్తల్లో గబుక్కున ఆయనేమో జాబ్ మానేశారు, ఆదాయం లేదు. గబుక్కున ఒక 10 మందిని తీసుకొచ్చేసి భోజనం పెట్టమనేవాళ్ళంట. పత్రి మేడం ఒకసారి వండుతున్న దాంట్లో ఆ హడావుడికి చేపెట్టి కలిపేశారటండి. అయితే ఆమెకి ఏమీ కాలేదు, నొప్పి కలగలేదంట. అంతా అయిపోయినాక గుర్తొచ్చి ఆయనకి చెప్తే షిరిడి సాయిబాబా కూడా ఇలానే చేశారు కదా అన్నారంట. అలా ఉందండి. అసలు నా వీపు మొత్తం ఒకే పెద్ద పుండైనప్పుడు ఇలాంటి కట్ల వలన ఉపయోగం ఏంటి? నాలోని నిరాశ నా చేత ఇలా పలికించింది. పుండ్లల్లో మట్టి చేరి వీపు ఇంకా చెడకుండా అవుతుంది. మామూలు దూరంలో ఆయన అన్నారు. మళ్ళీ రాళ్ళని ఇప్పుడు కూడా వీపు మోయవచ్చు. అలా చేయటమే నా ఆజ్ఞ అయితే నేను తప్పక అంగీకరించాల్సింది. తప్పనిసరిగా నేను ఇప్పుడు రాళ్లను ఈసారి గుండెలకు కనిపించుకొని మోస్తూ పనిచేస్తూ పోతున్నాను. నా గురువు రహస్యంగా నేను చేస్తున్న పనిని చూచి ఆయన యందు నాకు గల విశ్వాసానికి, నిష్కపటమైన నా సేవకు ఆనంద బాష్పాలు రాల్చారు. ఆఖరికి నా వీపు మీద కురుపు చాలా పెద్దదై నొప్పి దుర్లభమై నేను ఇంక పనిని ఆపవలసి వచ్చింది. మరొకసారి నేను గురుభార్యను తన భర్తతో చెప్పి ఉపదేశం ఇప్పించమని, కనీసం కొంతకాలమైన విశ్రాంతి ఇప్పించమని ప్రార్థించాను. గురువుగారు ఇలా అన్నారు. ఉపదేశమా? ఇల్లు పూర్తయ్యేదాకా దక్కదు. అతను విశ్రాంతి తీసుకోవచ్చు, అయినా దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. ఏదేమైనా అతను చేయగలిగింది చేయమను. గురుభార్య నన్ను విశ్రాంతిగా గాయాలు మానటానికి పడుకోమని చెప్పి అవకాశం కల్పించింది. గాయాలు నయమవుతుండగా గురుగారు త్వరలో మరలా పని ప్రారంభించమని చెప్పారు. నేను తిరిగి నిర్మాణం ప్రారంభించబోతున్నంతలో గురువుగారి భార్య నేను ఉపదేశం పొందటానికి ఒక పథకం వేసింది. ఆమె చెప్పినట్లుగా నేను నా సరంజామా మూట గట్టుకొని ఒక గోనె సంచిలో తీసుకొని ఇంట్లో నుండి చూస్తే నేను కనిపించేటట్లు అక్కడి నుండి మాట్లాడితే వినబడే అంత దూరంలో ఇల్లు విడిచి వెళ్ళాను. ఈ లోపల మారప్ప గారి భార్య పరిగెత్తుకుంటూ నా వద్దకు వచ్చి నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోవద్దని వారిస్తున్నట్లు ఎలాగైనా తన భర్తకు నచ్చజెప్పి వెంటనే ఉపదేశం ఇప్పించేటట్లు నటించడం మొదలుపెట్టింది. అప్పుడేం జరిగిందంటే మేమిద్దరం రోడ్డు మీద నిలబడి వాదించుకుంటుండగా మారప్ప గారు, మీరిద్దరూ ఏం చేస్తున్నారు అక్కడ? ఏమిటి మీరు వేసే నాటకం అన్నారు. ఈ మంత్రగాడు ఎంతో దూరం నుండి మిమ్మల్ని గురువుగా ఎంచి ఉపదేశం కోసం వచ్చానని, దానికి ప్రతిగా దెబ్బలు తిట్లు తప్ప ఏమీ దక్కలేదని, ఇలా చచ్చిపోయేదాకా మీ దగ్గర జ్ఞానం పొందలేక పక్షంలో వేరే గురువుని చూసుకోవటానికి వెళ్తున్నట్లు చెప్తున్నాడు. నేను అతనికి మీరు త్వరలోనే ఉపదేశం ఇస్తారని చెప్పి అతను వెళ్లకుండా ఆపటానికి ప్రయత్నిస్తున్నానన్నది. అదే విషయం అంటూ మారప్ప గారు నన్ను పట్టుకు బాధటానికి నా వైపు వస్తూ, నీవిక్కడికి వచ్చిన వెంటనే నీ అంతటి నీవు శరీరాన్ని, వాక్కుని, మనసుని నాకు అర్పించావు. ఇప్పుడు ఎక్కడికి పోదామనుకుంటున్నావు? నిన్ను 100 ముక్కలుగా నరికి వేయడానికి కూడా నాకు హక్కు ఉంది.
అలా నేను చేస్తే ఎవరూ ఆపలేరు కూడా అంటూ ఈ సంచిలో ఏంటి అని విసురుగా లాక్కోవడంతో అది కింద పడి పిండంతా కింద పడిపోయింది. దానిని చూసి ఆయన ఇంట్లో నుండి పిండి తీసుకెళ్ళడానికి నీకేం హక్కు ఉంది అంటూ నన్ను కింద పడేటట్లు నెట్టి ఇష్టం వచ్చినట్లు కొట్టి ఆ పగిలిపోయిన సంచిని ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోయారు. నా దుఃఖానికి అవధులు లేవు. ఆయన ఈ కఠినత్వానికి నేను భయపడిపోయాను. గురుపత్ని సహకారంతో నేను కుట్ర పన్నానని ఆయన భావించి అలా వ్యవహరించారని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. ఒళ్ళు నొప్పులు తగ్గటానికి ఏడవటానికి వెళ్ళి పడుకున్నాను. ఎప్పట్లాగా గురుపత్ని నన్ను ఓదార్చటానికి వచ్చి బ్రతిమలాడింది. నాటకాలకు ఆయన చెల్లించరని తెలిసిపోయింది. ఆయన చివరకు తప్పక ఉపదేశం ఇస్తారని చెప్పి ఇలా అన్నది. ఈ లోపల నేను నీకేదో నాకు చేతనైనంత బోధిస్తానని ఆమెకు తెలిసిన ఒక ధ్యాన పద్ధతిని నాకు నేర్పించింది. నా జ్ఞాన తృష్ణను ఆ జ్ఞానం అప్పటికి కొంత తృప్తిపరిచింది. ఆమె నాకు సంపూర్ణ జ్ఞానాన్ని ఇవ్వలేకపోయినా కూడా ఆ మాత్రం చెప్పినందుకు ఆమె పట్ల నాకెంతో గౌరవభావం కలిగింది. నా కృతజ్ఞతలు తెలుపుకోవటానికి ఆమెకు చిన్న చిన్న పనులకు సహాయం పడుతూ పాలు తీసేటప్పుడు ఆమె కూర్చోటానికి ఒక పీటను, ఆరు బయట బార్లీ వేయించేటప్పుడు ఆమె కూర్చోటానికి ఒక బల్లను తయారు చేసి ఇచ్చాను. అయితే అప్పుడు నేను మరొక గురువును వెతుక్కోవటానికి వెళ్ళటం గురించి తీవ్రంగా ఆలోచించాను. కానీ జన్మ కర్మల వలయంలో నుండి నన్ను బయట పడేయగల సమర్థుడేనని నాకు బాగా తెలుసు. ముఖ్యంగా నేను కోరుకున్నది కూడా అదే. ఎందువలనంటే అటువంటి జ్ఞానము నేను పొందకపోయినట్లయితే నా చావు తర్వాత నేను చేసిన పాపాలు నన్ను ఘోరమైన పరిస్థితుల్లో పడేస్తాయి. అందుకని నేను ఎప్పుడు నరోపా గారు ప్రదర్శించిన ధైర్య సాహసాలను మనసులోకి తెచ్చుకొని ఎలాగైనా ముక్తి పొంది తీరాలని దృఢంగా నిశ్చయించుకున్నాను. అటువంటి మానసిక వైఖరితోనే నేను మట్టిని, రాళ్లను బండితో చేరవేసుకుంటూ నిర్మాణం కొనసాగించాను. అప్పుడే మరొక క్రతువు జరగబోతున్నది. ఉపదేశం పొందాలని వచ్చిన గోగ్డన్ అనే ఆయన తనతో పాటు వెలలేని కానుకలతో పెద్ద పరివారంతో వచ్చారు. మళ్ళీ ఈసారి కూడా గురుపత్ని ఉపదేశం కొరకు వచ్చి మిగతా వారితో పాటు నన్ను కూడా పోయి కూర్చోమంటూ మారప్ప గారు గురుదక్షిణ కోరినప్పుడు